హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జే ఛానల్. ఫ్రెండ్స్, మనకి వన్ డే లోనే చాలా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. వాటన్నిటి గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. ఫస్ట్ థింగ్, మన యొక్క యూఎఫ్జే యాప్ నుండి ఇప్పుడు ఈ యొక్క దసరా ఫెస్టివల్ గా మనము ప్రతి కోర్సెస్ కి 3 months కి జస్ట్ 999 రూపీస్ కి ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఆఫర్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి 190 మెంబర్స్ కి మాత్రమే అవకాశం ఉంది. స్టార్టింగ్ లో 390 మెంబర్స్ కి ఇచ్చాము, ఇప్పుడు 190 మెంబర్స్ కి ఇంకా అవకాశం ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మీరు యూఎఫ్జే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. మనకి యూఎఫ్జే యాప్ నుండి చాలా మంది కూడా ఉద్యోగాలు వచ్చాయి. ఆ రిజల్ట్ ఎప్పటికప్పుడు మీకైతే చూపిస్తున్నాము. వాటితో పాటుగా మన యొక్క కంటెంట్ అనేది చాలా అమేజింగ్ కంటెంట్ అన్నట్టు. సో మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి యూజ్ అయ్యే విధంగా మీకైతే కంటెంట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ అదే విధంగా మనకి వీడియో క్లాసెస్, లైవ్ క్లాసెస్ ఉంటాయి, చాప్టర్ వైజ్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు, స్టడీ మెటీరియల్స్, ప్రీవియస్ పేపర్స్, ఇలా ప్రతిదీ అయితే ఉంటాయి అన్నట్టు. మీరు ఏదైతే కావాలనుకుంటారో అవన్నీ కూడా మన దగ్గర ఉంటాయి రెడీగా. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కోర్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే 7674924416 నెంబర్కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి దానికి చాలా మందికి కూడా ఎగ్జామినేషన్ అనేది ఏదైతే అక్టోబర్ 18th వరకు ఉంది కదా, మరి ఆ ఎగ్జామినేషన్ అనేది అదే రోజు ఉంటుంది, ఏమైనా పోస్ట్ పోన్ అవుతుందా అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంది. అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు నుండి మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చేసింది అన్నట్టు, ఒక చిన్నపాటి నోటీస్ అయితే ఇచ్చారు. వీళ్ళు ఏమి చెప్తున్నారు అంటే, ఎగ్జామినేషన్ అనేది ఏదైతే అక్టోబర్ 18th కి కండక్ట్ చేస్తామన్నాం కదా, అది మేము నవంబర్ 16th నుండి మేము ఆ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళైతే నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది అన్నట్టు. అంటే ఎగ్జామినేషన్ అనేది పోస్ట్ పోన్ అయిపోయింది. నవంబర్ 16th నుండి మళ్ళీ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. 16th అంటే నాకు తెలిసి నవంబర్ 10 నుండి మీకైతే ఎగ్జామినేషన్ డేట్ అండ్ సిటీ చెక్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. అండ్ ఆ తర్వాత మీకు ఎగ్జామినేషన్ కంటే 2 days బిఫోర్ మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా అయితే వస్తుంది అన్నట్టు. సో ఏ చిన్న అప్డేట్ ఉన్నా నేనైతే చెప్తుంటాను. రెగ్యులర్ గా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ రెండు కూడా ఫాలో అవుతాను నేను. అక్కడ మీరైతే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా అయితే తెలుసుకుంటారు. ఓకేనా? అండ్ ఇక వెళ్తే నెక్స్ట్ విషయం, ఎగ్జామ్స్ యొక్క షెడ్యూల్స్ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఏఎల్పి టెక్నీషియన్, జేఈ కావచ్చు, ఇంకా ఏదైనా మనకి ఇంకా రిమైనింగ్ ఏవి ఉంటాయి, ఏదైతే ఎస్ఐ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన ఎగ్జామ్స్ డేట్స్ అయితే ఇచ్చారు. మీరు ఒకసారి స్క్రీన్ పైన చూసుకోవచ్చు. స్క్రీన్ పైన చూస్తే మనకి ఇక్కడ ఏఎల్పి వచ్చేసి నవంబర్ 25th నుండి 29th వరకుగా వీళ్ళైతే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు అన్నట్టు. అండ్ అదేవిధంగా రైల్వేలో ఎస్ఐ వచ్చేసి డిసెంబర్ 2nd నుండి 5th date వరకు కండక్ట్ చేస్తున్నారు ఎగ్జామ్స్ అనేది. అదేవిధంగా టెక్నీషియన్ వచ్చేసి డిసెంబర్ 16th నుండి డిసెంబర్ 26th వరకు వీళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇంకా రైల్వేలో జేఈ వచ్చేసి వీళ్ళు డిసెంబర్ ఏదైతే 6th నుంచి డిసెంబర్ 13th వరకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, ఎన్టీపీసీ అండ్ అదేవిధంగా రైల్వే కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉంటాయని చెప్పేసి. సో ఇదే ఫ్లోలో వీళ్ళైతే కండక్ట్ చేస్తారు. వీళ్ళు ఏంటంటే డిసెంబర్ లో జరిగే, అంటే ఈ ఇయర్ లో జరిగేటువంటి ఎగ్జామ్స్ యొక్క షెడ్యూల్ రిలీజ్ చేశారు ఆల్మోస్ట్ డిసెంబర్ ఎండింగ్ వరకు. అంటే ఈ యొక్క 2025 లో వాళ్ళ ఎగ్జామ్స్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయాలి కదా. నాకు తెలిసి నా అంచనా ప్రకారం అయితే వీళ్ళు జనవరిలో నుంచి మరి ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది. 2025 జనవరిలో ఎన్టీపీసీ అండ్ అదే విధంగా ఆ రైల్వే కానిస్టేబుల్ సంబంధించిన వాటికి ఎక్కువ మంది అప్లికేషన్ చేస్తుంటారు కాబట్టి, సో అప్పుడు ఆ టైంలో కండక్ట్ చేసే అవకాశం అయితే ఉండడం జరుగుతుందని నా యొక్క అంచనా అన్నట్టు. సో మీరు కూడా మీ యొక్క ప్రిపరేషన్ ని ఇంకా స్పీడ్ గా చేయండి. మనకి యాప్ లో కూడా వీటన్నిటికి సంబంధించినటువంటి స్పెషల్ కోర్సెస్ అయితే ఉన్నాయి అన్నట్టు. సో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కావచ్చు, అర్థమెటిక్ రీజనింగ్ కావచ్చు, అండ్ అదే విధంగా జనరల్ అవేర్నెస్ అయినా కావచ్చు, ఇలా మీకు చాలా వాటికి సంబంధించినటువంటి మన దాంట్లో ఉంటాయి. స్పెషల్ ఎగ్జామ్స్ అయినా తీసుకోండి, అట్లీస్ట్ ఎగ్జామ్స్ అయినా మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. ఓకేనా? అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే మనకి ఇంకా టెరిటోరియల్ ఆర్మీ అన్నట్టు. టెరిటోరియల్ ఆర్మీ అనేది దాదాపు మనం 5 years తర్వాత ఈ యొక్క నోటిఫికేషన్ గురించి అయితే వింటున్నాం. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ కి ఆన్లైన్ ఆఫ్లైన్ అని కొద్దిమందికి డౌట్ ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఎటువంటి ఆన్లైన్ అయితే మనకి ఎక్కడ అప్లికేషన్ చేసుకోమని అయితే ఏం చెప్పలేదు. బట్ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చేసింది. మనకి మీరు స్క్రీన్ పైన చూసుకోవచ్చు. మనకి కొన్ని ఇన్ఫాంట్రీ బెటాలియన్స్ సంబంధించినటువంటిది ఇవ్వడం జరిగింది. 117 కావచ్చు, 122 కావచ్చు. సో ఇటువంటి కొన్ని ఇన్ఫాంట్రీ బెటాలియన్స్ లో వేకెన్సీ ఎంత ఉంది అని చెప్పేసి మనకి స్క్రీన్ పైన కూడా చూసుకోవచ్చు. మీరు ఇక్కడ పక్కకి ఇస్తున్నాను. సో ఈ యొక్క వేకెన్సీ అనేది మీరు చూసుకున్న తర్వాత ఎవరు మనకి ఏ టైంకి వెళ్ళాలని చెప్పేసి షెడ్యూల్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ ఏదైతే మీరు స్క్రీన్ పైన చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అండ్ అదేవిధంగా కర్ణాటక ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఏంటంటే వీళ్ళు కొత్తగా మనకి తెలంగాణని కన్సిడర్ చేయలేదు, కానీ మనం కూడా తెలంగాణ వాళ్ళు కూడా ఇదే కేటగిరీకి నవంబర్ 5th date కే మనము వెళ్లాల్సి ఉంటది అన్నట్టు. ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్ తో మళ్ళీ ఏమైనా చేంజెస్ ఉంటే నేను మళ్ళీ మీతో ఇన్ఫార్మ్ చేస్తాను. మీరేం కంగారు పడమాకండి. ఈ 5th November కి మనం ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక ఉంది కదా, తెలంగాణ వాళ్ళు కూడా అప్పుడు వెళ్తారు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఎర్లీ మార్నింగ్ 4 కి రిపోర్ట్ చేయాల్సి ఉంటది అన్నట్టు. అండ్ అదేవిధంగా 6 వరకు తీసుకుంటారు వీళ్ళని చెప్పి 6 కి ఎగ్జాక్ట్లీ వీళ్ళు రన్నింగ్ స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. అంటే ఎప్పుడు
5th డేట్ నవంబర్ 5th కి, అంటే నవంబర్ 4th కి అక్కడ మనం ఈవినింగ్ అక్కడ రెడీగా ఉంటే నవంబర్ 4th ఈవినింగ్ కి 5th కి నైట్ మీకు అక్కడ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ మనకి టిఆర్ఎస్ గ్రౌండ్ లో అన్నట్టు పోలీసు రిక్రూటింగ్ స్కూల్ సంబంధించినటువంటి గ్రౌండ్ లో వీళ్ళైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కోయంబత్తూర్, ఇది తమిళనాడులో ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు అన్నట్టు. సో మీకు ఆల్రెడీ క్లియర్ గా మెన్షన్ చేసి అయితే ఇచ్చారు అనమాట ఇక్కడ షెడ్యూల్ అనేది. అండ్ ఏ స్టేట్స్ కి ఏంటి అని కేరళలో, కర్ణాటకలో కొన్ని డిస్ట్రిక్ట్స్ కి మెన్షన్ చేసి సపరేట్ గా ఈ డిస్ట్రిక్ట్స్ ఈ డేట్ లో రావాలి, ఈ రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ ఈ డేట్ లో రావాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. మనకి డిస్ట్రిక్ట్స్ ఏ మెన్షన్ చేయలేదు, ఓన్లీ పర్టికులర్ స్టేట్ మెన్షన్ చేశారు అన్నట్టు. ఓకేనా. ఇంకా ఇది ఏంటంటే అప్డేటెడ్ గా లేదు కాబట్టి ఇది కొంచెం ఇంకా తెలంగాణ సపరేట్ చేసి ఇంకేమన్నా డేట్స్ అనేది ఏమైనా చేంజ్ చేస్తారా లేదో చూద్దాము. మీరైతే రెడీగా అయితే పెట్టేసి ఉంచుకోండి, రన్నింగ్ అనేది బాగా ప్రాక్టీస్ చేసి రెడీగా అయితే ఉండండి. ఓకేనా. సో దీనికి సంబంధించిన ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నాయి కానీ నేను చెప్తాను. ఇప్పటి వరకు వచ్చినటువంటి అప్డేట్ లో ఇది ఒకటి. అంటే మీకు ఏం తెలిసింది ఇక్కడ, ఏ డేట్ రోజు ఏ టైంకి రిపోర్ట్ చేయాలి ఏంటి అని తెలిసింది. ఆ పర్టికులర్ ప్లేస్ అనేది తెలిసింది మనకి, ఇది తమిళనాడులో అని చెప్పేసి మనకి తెలిసింది. ఓకేనా. సో అక్కడ పిఆర్ఎస్ గ్రౌండ్ లో అని తెలిసింది మనకు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అంటే కర్ణాటక వాళ్ళకు ఉంటుందని తెలిసింది మనకి ఇది అప్డేట్. అండ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి తెలిసింది. ఇంకా మనకి అప్డేట్ ఉన్న కొద్దీ నేను మీతో ఇన్ఫార్మ్ అయితే మీకు షేర్ చేస్తూ ఉంటాను అన్నట్టు. వచ్చేసి ఇండియన్ నేవీ కూడా మనకి మెరిట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి అండ్ కోస్ట్ గార్డ్ సంబంధించిన దాన్ని కూడా వెయిట్ చేస్తున్న వాళ్ళకి మీకైతే తొందరలోనే అప్డేట్ అయితే వస్తుంది. అది రాగానే నేను మీతో అయితే షేర్ చేస్తాను. అండ్ అదే విధంగా ఇంకా నెక్స్ట్ ఇంకెవరైనా కానీ గుంటూరు ఏఆర్ఓకి డాక్యుమెంట్స్ రెడీగా చేసుకోకపోతే రెడీగా చేసుకొని పెట్టుకోండి, మీకు తర్వాత ఇబ్బంది లేకుండా ఉండడం జరుగుతుంది అన్నట్టు. సో ఇప్పటి నుంచి రెడీగా ఉంటే కొంచెం మనం ర్యాలీ వరకు కొంచెం రిలీఫ్ గా ఉంటాం, మనం రన్నింగ్ కూడా బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ అదే విధంగా ఎస్ఎస్సిజిడికి సంబంధించినటువంటి అప్లికేషన్ వచ్చేసి మనకి 14th ఉండడం జరిగింది అక్టోబర్ అనేది. మీరు వీలైనంత వరకు ఇంకా అప్లికేషన్ చేసుకుని వాళ్ళు దయచేసి నా రిక్వెస్ట్ అది, అప్లికేషన్ అయితే చేసుకోండి. ఫస్ట్ మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాతనే రిమైనింగ్ వాటి గురించి ఆలోచించండి. అప్లికేషన్ చేసుకోకుండా మనం మన ప్రిపరేషన్ లో బాగా ఉండి టైం లేదు అప్లికేషన్ చేయడానికి, ఇది ఏంటంటే నువ్వు చదివేది దేనికోసం కాబట్టి ఫస్ట్ అప్లికేషన్ చేసుకోవడానికి ట్రై చేయి. అప్లికేషన్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ వేరే వాటి గురించి ఆలోచించవచ్చు. ఓకేనా. ఈ విధంగా మీరు ప్రతి ఒక్క అప్డేట్స్ గురించి అయితే రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ లో కూడా వీటికి సంబంధించినటువంటి స్పెషల్ గా మనము ఏదైతే స్పెసిఫిక్ టాపిక్ తీసుకొని మీకు షార్ట్ గా చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లో యూఎఫ్జే ఛానల్ అని ఉంటుంది అదన్నట్టు. ఇంకేమైనా డౌట్ ఉంటే ప్రతిదీ కూడా మనం ఇలానే డిస్కస్ చేద్దాం. నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి, వాటిని బట్టి నేనైతే మీకు వీడియోస్ చేస్తూ ఉంటాను, అప్డేట్స్ చేస్తూ ఉంటాను. అండ్ మనకి యూఎఫ్జే యాప్ లో కూడా ఇప్పుడు ఉన్నటువంటి దసరా ఫెస్టివల్ ఆఫర్ ని కూడా మీరు యూజ్ చేసుకోండి. చాలా మంచి ఆఫర్ అది. యూఎఫ్జే ఇచ్చేదే ఆఫర్స్ అనేది అప్పుడప్పుడు మీరు అప్పుడప్పుడు ఇచ్చిన ఆఫర్ ని యూజ్ చేసుకోండి. మీరు ప్రిపరేషన్ మంచిగా అవ్వండి, మేము మా నుంచి మీకు సపోర్ట్ ఉంటుంది. ఖచ్చితంగా మీకు సక్సెస్ అవుతే మేము చాలా హ్యాపీ ఉన్నట్టు. మా ద్వారా మీకు జాబ్ వచ్చింది అని అంటే మీరు కనీసం ఎంతో కొంత అయినా నేర్చుకుంటారు కాబట్టి మనం ఇచ్చింది కాస్త యూజ్ అయింది అనేది మాకైతే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకేనా. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. జై హింద్.